ఇటువంటి సమ్స్ చూసినప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు. మీరు ఎటువంటి భయము పడవలసిన అవసరం లేదు. 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, సో ఆన్ 23 స్క్వేర్, ఇవన్నీ ఏ నెంబర్స్? ఇవి ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ చేస్తే 1 దగ్గర మొదలవ్వాలి. ఎప్పుడైనా 1 దగ్గర మొదలై ఇలా ఆడ్ నెంబర్ సమ్ చేసినప్పుడు ఎంత నెంబర్ ఉన్నా పర్లేదు. అలా ఇక్కడ చూడండి 2 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్, సో ఆన్ 20 స్క్వేర్, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. ఇలా 2 దగ్గర మొదలయ్యి ఈవెన్ నెంబర్స్ ఎంతవరకైనా పర్లేదు. ఇలాగానే సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇలా ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు చివరి ఆడ్ నెంబర్ ఏంటి గుర్తుపెట్టుకోండి. ఆడ్ నెంబర్ ఇస్తే 1తో మన జర్నీ స్టార్ట్ అవ్వాలి. ఈవెన్ నెంబర్ ఇస్తే 2తో స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఎండ్ అయినా పర్లేదు, ఎండ్ అయిన నెంబర్ తీసుకోండి. ఎండ్ అయిన నెంబర్ 23 కాబట్టి వరుసగా 23 నెక్స్ట్ నెంబర్ 24 నెక్స్ట్ నెంబర్ 25 బై 6 చేయాలి. బై ఎంత చేయాలి చిన్న? 6. అప్పుడు ఎంత? 3 2s 3 8s 2 1s 2 4s 4 into 25 100 100 into 23 2300. అలాగే అలా ఆడ్ నెంబర్స్ ఇచ్చినా ఇలా ఈవెన్ నెంబర్స్ ఇచ్చినా సరే 2 4 6 సో ఆన్. ఈవెన్ నెంబర్ ఆల్రెడీ చెప్పాను, 2తో జర్నీ స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఎండ్ అయినా పర్లేదు. అంటే ఏంటి? అక్కడ ఈవెన్ నెంబర్తో ఎండ్ అవ్వాలి, ఇక్కడ ఆడ్ నెంబర్తోనే ఎండ్ అయ్యాలి. ఎండ్ అయినప్పుడు చివరి నెంబర్ తీసుకోండి. చివరి నెంబర్ తీసుకుంటే నెక్స్ట్ నెంబర్ ఏది? 20 తర్వాత 21 21 తర్వాత 22 బై ఎంతనన్నా 6 3 2s 3 7s ఓకేనా? 2 1s 2 10s ఓకేనా? 7 into 22 154 154 into 10 154 అంటే 1540. మీరు కామెంట్ బాక్స్లో ఈ సమ్ యొక్క ఆన్సర్ని తెలియచేయండి. ఈ ట్రిక్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.